Hi friends, this is from Sriram Dairy Technologies, Andhra Pradesh, Anantapuram. ఈకో మిల్క్ అల్ట్రా ఫ్లో ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆన్ చేయాలి. ఫస్ట్ ఆన్ చేయడం ఎలా? బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఆన్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఆన్లో ఉంది కాబట్టి ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి మనం ఆన్ చేద్దాం. ఈకో మిల్క్ అల్ట్రా ఫ్లో ఎలా ఆన్ చేయాలనేది నేర్చుకోండి. ఆన్ చేస్తాం. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా వామప్ అనేసి వస్తుంది. జస్ట్ ఈ వామప్ అనేది 45 సెకండ్స్ మనం వెయిట్ చేస్తే ఈకో మిల్క్ అనేది వస్తుంది. ఓకేనా? ఈకో మిల్క్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. లేదనుకో మనం మోడ్ బటన్ నొక్కచ్చు. మోడ్ బటన్ నొక్కగానే మనం ఇప్పుడు మిల్క్ చెక్ చేయడానికి మిక్స్డ్ మిల్క్లోనే చాలామంది యూజ్ చేస్తారు. దీన్ని మిక్స్డ్ కావాలంటే మిక్స్డ్ వాడుకోవచ్చు. నెక్స్ట్ బఫేలో కావాలంటే ఈ బటన్ అప్ బటన్ నొక్కగానే బఫేలోకి వెళ్తుంది. కవ్వు కావాలంటే కవ్వుకి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మిక్స్డ్లోకి వెళ్తాం. ఫస్ట్ ఆన్ చేయంగానే మనం ఒక్కసారి క్లీనింగ్ పెడదాం. ఇప్పుడు డౌన్ బటన్ ప్రెస్ చేయంగానే క్లీనింగ్ ఆప్షన్లోకి వచ్చింది. మనం ఓకే బటన్ ప్రెస్ చేయంగానే సైకిల్స్ క్లీనింగ్ డివైస్ అని వస్తుంది. క్లీనింగ్ డివైస్ కావాలి. మనం ఓకే చేయంగానే సైకిల్స్ వస్తుంది. సైకిల్స్ వచ్చి ఎప్పుడైనా కానీ మనం పెట్టుకోవాల్సింది 5 సైకిల్స్ పెట్టుకోవాలి వాటర్. ఓకేనా? ఇది ఇంక్రీజ్ చేయడం, పెంచడం, తగ్గించడం. ఓకేనా? ఇప్పుడు పెంచాము 5. ఓకే చేయండి. అదే తీసుకుంటుంది. ఒక్క సైకిల్కి వచ్చేసి 5 టైమ్స్ క్లీనింగ్ చేసుకుంటుంది. 5 అంటే 25 టైమ్స్ అదే క్లీనింగ్ చేసుకుంటుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎండ్ వచ్చేంత వరకు మనం దాన్ని ఏం చేయకూడదు. అలాగే వెయిట్ చేయాలి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం అనలైజర్ని మోడ్ బటన్ నొక్కోవాలి. మోడ్ బటన్ నొక్కగానే నీకు కావాల్సింటే కౌ మిల్క్ కావాలంటే కౌ మిల్క్, బఫేలో కావాలంటే బఫేలో, నెక్స్ట్ మిక్స్డ్ కావాలంటే మిక్స్డ్. మనం ఇక్కడ చెక్ చేయడం మిక్స్డ్ అంటే ఇప్పుడు క్లీనింగ్ రన్నింగ్లో ఉంది. ఈ క్లీనింగ్ ఎండ్ అనే ఆప్షన్ వస్తానే మనం మోడ్ బటన్ నొక్కాలి. కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్, వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు క్లీనింగ్ ఏంటని ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇప్పుడు నొక్కాల్సిన బటన్ మోడ్ నొక్కగానే మిక్స్డ్ వస్తుంది. ఈ వాటర్ మిల్క్ అనుకోండి. ఇవి మిల్క్ అనుకునేసి మిల్క్ పెట్టేసి మనం రిజల్ట్ చెక్ చేయాలి. రిజల్ట్ ఎలా చెక్ చేయాలి? మిక్స్డ్ మిల్క్ అనేక ఓకే చేయగానే రిజల్ట్ ఈ వర్కింగ్ అనేది వచ్చిందంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మిల్క్ తీసేసుకుంటుంది. అంటే మనకి కావాల్సిన మిల్క్ 20 ml కావాలి కంపల్సరీ. లేదు తక్కువ ఇచ్చామంటే ఈ పైప్ ఉంది కదా, పైప్కి కింద పోయినాయంటే ఎంటీ కెమెరా, ఇలాంటి కెమెరాస్ ఇలాంటివన్నీ కొద్దిగా ఎర్రర్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఈకో మిల్క్ అల్ట్రా ఫ్లో వచ్చేసి 27 సెకండ్స్కి రిజల్ట్ వస్తుంది కాబట్టి మనం వెయిట్ చేస్తాం. ఆల్రెడీ రిజల్ట్ కానీ వచ్చేసింది. మొత్తం 100% వాటర్ కాబట్టి 100% వస్తుంది రిజల్ట్. యాక్చువల్లీ మనం క్లీనింగ్ చేసిన వాటర్ పెట్టాం కాబట్టి సేమ్ అలాగే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శాంపుల్ మీరు చెక్ చేయాలంటే ఓకే బటన్ నొక్కగానే వర్కింగ్ సేమ్ ఎలా ఉంది అలా తీసేసుకుంటుంది. దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్లీనింగ్. మోడ్ బటన్ నొక్కండి. నెక్స్ట్ సేమ్ ఎలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్లీనింగ్ 100% చేసుకోవాలి. లేదు మధ్యలో మీకు వచ్చేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మీ కస్టమర్స్ ఎవరు రాలేదనుకో, అప్పుడు కంపల్సరీ క్లీనింగ్లో పెట్టి వదిలిపెట్టాలి ఫ్రెండ్స్.